మన ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ మహాతర బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందల వారికి, సమస్త గురుమండలానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, హోస్ట్గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. ప్రాణాయామం, ప్రాణ ఆయామం. ప్రాణ అంటే బ్రీతింగ్, ఆయామ అంటే కంట్రోల్ చేయడం, అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తున్నాం, శ్వాసను నియంత్రించుకోవడం అనమాట. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఇన్హలేషన్, గాలిని పీల్చుకోవడము. రిటెన్షన్ అంటే ఆపుకోవడము. ఎక్స్హలేషన్ అంటే వదలకపోవడం అనమాట. అంటే గాలి పీలుస్తున్నాము, కొద్దిసేపు ఆపుతున్నాము, మళ్ళా వదులుతున్నాము అనమాట. మరి ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి అది మనం తెలుసుకోవాలి. మన యొక్క దేహం 2,72,000 నాడులతో కూడి ఉన్నది అని మనకు తెలుసుకున్నాం మనం. అది బ్రహ్మరంధ్రం నుంచి ఆ నాడులు బయలుదేరి కాలి చివరి వేళ్ళు వరకు మన శరీర అవయవాలు మొత్తం కూడా ఆ యొక్క నాడులు వ్యాపించి ఉన్నాయి. అవి ఈ యొక్క శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ ఉంటాయి అన్నమాట. శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి అవి, ఆ నాడులు. కానీ మన యొక్క ప్రారంభ కర్మల వల్ల మన సూక్ష్మ శరీరంలో కొన్ని బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ బ్లాకేజెస్ పోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఈ ధ్యానంలో ఆ యొక్క బ్లాకేజ్ ని తొలగించుకుంటాము. ఈ ప్రధాన నాడుల్లో, ఈ 2,72,000 నాడుల్లో కూడా 14 ప్రధాన నాడులు ఉన్నాయి. వాటిల్లో కూడా 3 ప్రధాన నాడులు మనం చెప్పుకోవడం జరిగింది. అవి చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్నా నాడి. ఈ ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు ఈ యొక్క చంద్రనాడి బాగా పనిచేస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు సూర్యనాడి పనిచేస్తుంది. ఈ ధ్యాన సమయంలో మనం ఈ యొక్క ప్రాణాయామం చేసుకుని కూర్చున్నప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేట్ అయ్యేసి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఆ యొక్క చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనము మామూలుగా ఏంటంటే ఈ కుడి చెయ్యిని ఎప్పుడు కూడా ఎడమ చెయ్యిని చిన్న ముద్రలో పెట్టుకునేసి తొడ మీద పెట్టుకోవాలి. ఎడమ చేయిని చిన్న ముద్రలో పెట్టుకునేసి తొడ మీద పెట్టుకున్నాము. తర్వాత కుడి చేయిని ఈ యొక్క విష్ణు ముద్రలో పెట్టుకోవాలన్నమాట. విష్ణు ముద్రలో పెట్టుకోవాలి. విష్ణు ముద్రలో పెట్టుకున్నప్పుడు ఈ కుడి చెయ్యి బొటన వేలుని ముక్కు మీద ఎలాగో ముక్కుతో మూసేసేయాలి. ఎడమ ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీల్చాలన్నమాట. అలా పీల్చి కొద్దిసేపు ఆపుకునేసి మళ్ళా మెల్లగా వదలాలి. గాలి పీల్చినప్పుడు ఖచ్చితంగా పొట్ట భాగము అంటే బాగా పైకి రావాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే పొట్ట భాగం లోపలికి పోతుంది, అది తప్పన్నమాట. పొట్ట భాగం బాగా ముందుకు రావాలి. మళ్ళా ఒకసారి చూపిస్తాను చూడండి. కుడి చేతి బొటన వేలుని ముక్కు మీద ఇలా పెట్టి మూసేస్తాం ముక్కుని. ఎడమ ముక్కు ద్వారా మెల్లిగా గాలిని పీలుస్తున్నాము. తర్వాత వదిలివేస్తున్నాం అన్నమాట. అలాగా ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ యొక్క చంద్రనాడి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యనాడికి ప్రాణాయామానికి ఈ రింగ్ ఫింగర్తో ఎడమ ముక్కుని మూసివేయాలి. ఎడమ ముక్కుని మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీలుస్తాం అన్నమాట. కాసేపు ఆపి మళ్ళా మెల్లగా గాలిని వదలాలి. ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. అంటే ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు చంద్రనాడి పనిచేస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు సూర్యనాడి పనిచేస్తుంది. మరి ఈ యొక్క వాటి వల్ల మనకి ఏమి లాభాలు ఉన్నాయి?
చంద్రనాడితో శ్వాస పీల్చిన దానప్పుడు మనకి అసిడిటీ ఏదన్నా ఉన్నా, అట్లాగే చిత్తము అంటే పృష్ఠతత్వం వేడి శరీరం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కానీ, జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఈ యొక్క చంద్రనాడి ప్రాణాయామం చేసినప్పుడు శరీరము చల్లబడుతుంది అనమాట. అట్లాగే మనకి బ్రెయిన్ రెండు భాగాలు ఉంటుందన్నమాట. రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్. ఈ యొక్క రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది చంద్రనాడి ప్రాణాయామం చేసినప్పుడు. కాబట్టి ఇది సృజనాత్మక కలిగజేస్తుంది. సృజనాత్మకత అంటే చంద్రుని లక్షణం కాబట్టి ఇక్కడ కవులు, ఈ పోయిటరీ రాస్తారు కదా కవులు కానీ, ఈ యొక్క సైంటిస్టులు, అట్లాగే మ్యూజిషియన్స్ ఎక్కువగా రైట్ బ్రెయిన్ తో పనిచేస్తుంటారు. వాళ్ళకి బుద్ధి కుశలత, ఈ యొక్క చురుకుతనం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ ఆందోళనగా ఉన్నా, స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు చంద్రనాడి ప్రాణాయామం చేసుకుంటే మన శరీరము చాలా చల్లబడేసి కూల్ అవుతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఆందోళన కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క చంద్రనాడి ప్రాణాయామం చేసుకోవడం మంచిది. మరి సూర్యనాడి ప్రాణాయామం చేసిన దాని వల్ల ఏమి లాభాలు ఉన్నాయి అంటే, సూర్యనాడి ప్రాణాయామం చేసినప్పుడు మన శరీరంలో ఉష్ణము బాగా ఎక్కువ అవుతుంది అనమాట. సూర్యనాడి ప్రాణాయామం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే ఈ యొక్క ఎడం ముక్కుని ఈ విధంగా మూసిపించి కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడము, మళ్ళా వదలడం అన్నమాట. ఆ విధంగా చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఉష్ణం ఎక్కువ అవుతుంది. మనకి ఒక జలుబు చేస్తున్నా, దగ్గుచున్నప్పుడు కానీ, కొంతమంది న్యూమోనియాతో బాధపడుతుంటారు వాళ్ళు కానీ, వర్షం అప్పుడు వాతావరణం చల్లబడిపోయేసి ఉంటుంది. అప్పుడు కూడా కొద్దిగా ఈ యొక్క సూర్యనాడి ప్రాణాయామం చేసుకుంటే మన శరీరము బాగా హీట్ ఎక్కి బాగా కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు సూర్యనాడి ప్రాణాయామం చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. అది వీళ్ళకి పనిచేస్తుంది. ఎవరంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసే వాళ్ళు కానీ, ఈ టీచర్లు, లాయర్లు, ఈ లాజికల్ థింకింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆహారం తీసుకున్న తర్వాత మనం ఎడం వైపు తిరిగి పడుకోవాలి. ఎడం వైపు తిరిగి పడుకున్నప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే కుడి ముక్కు పనిచేస్తుంది, అంటే సూర్యనాడి పనిచేస్తుంది. సూర్యనాడి పనిచేసినప్పుడు ఉష్ణం ఎక్కువ అవుతుంది కాబట్టి మన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇవి చంద్రనాడి వల్ల, సూర్యనాడి వల్ల ప్రయోజనాలు. తర్వాత రెండవ ప్రాణాయామం ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఎడమ చేయని చిన్ముద్రలో ఉంచుకునేసి ఈ తొడ మీద పెట్టుకుంటాము. కుడి చేయని ఏమంటే విష్ణుముద్రలో పెట్టుకుంటాము. ఈ విధంగా విష్ణుముద్రలో పెట్టుకుంటాము. ఈ ఎడమ చేయి, కుడి చేయి యొక్క బొటన వేలుతో ముక్కుని మూసి ఉంచి, కుడి ముక్కుని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీల్చుకుంటాం అన్నమాట. బాగా పీల్చుకున్న తర్వాత కొద్దిసేపు ఆపి ఈ యొక్క రింగ్ ఫింగర్ తో ఈ ముక్కుని మూసివేయాలి. ఎడ ముక్కుని మూసేసి కాసేపు తర్వాత ఈ యొక్క కుడి ముక్కు ద్వారా గాలిని మెల్లగా వదలాలని. ఈసారి మళ్ళా కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకునేసి ఎడ ముక్కు ద్వారా వదలాలి. అంటే మొదట ఎడ ముక్కు ద్వారా గాలి పీల్చాము, కాసేపు ఆపేము, కుడి ముక్కు ద్వారా గాలిని వదిలేమన్నమాట. మరలా కుడి ముక్కు ద్వారా గాలి పీల్చాము, కాసేపు ఆపేము, ఎడ ముక్కు ద్వారా వదిలేము. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ విధంగా అవి ఒక 20 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది చేసిన దాని వల్ల ఏమవుతుందంటే మన యొక్క మనస్సు ప్రశాంతత లభిస్తుంది, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చీకట్లో ధ్యానం చేస్తాం, 5 గంటల సమయంలో ధ్యానం చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ ప్రాణాయామాలు, చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన తర్వాతనే ధ్యానంలో కూర్చుంటే మనకి ధ్యానం చక్కగా కుదురుతుంది. ఆ ధ్యాన సమయంలో మన సుషుమ్న నాడి బాగా పనిచేసి ఏకాగ్రత కలుగుతుంది అనేసి మనం దీనివల్ల తెలుసుకుంటున్నాం అనమాట. తర్వాత మూడవది భస్తికా ప్రాణాయామం. భస్తికా ప్రాణాయామం అంటే మనం మామూలుగా ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. నువ్వు వంగినట్టుగా అట్లా కూర్చోకూడదు. ధ్యాన సమయంలో అక్కడ పొరపాటున వంగిపోతామే కానీ ఖచ్చితంగా మాత్రం ప్రాణాయామం చేసేటప్పుడు నిటారుగా, ఎన్నుముక నిటారుగా కూర్చొని ఉండాలని. నిటారుగా కూర్చుంటుంటాము. అటు కుర్చీలను కూర్చోవచ్చు, కింద కూర్చున్నప్పుడైతే మ్యాట్ మీద కూర్చునేసి పద్మాసనంలో శ్వాసం కూర్చుంటారు అనమాట. 2 చేతులు కూడా భుజానికి ఈ విధంగా పెట్టుకోవాలి. 2 చేతులు భుజానికి సమానంగా పెట్టుకుంటాము.
పెట్టుకున్న తర్వాత గాలి పీలుస్తూ గాలి పీలుస్తూ చేతులు పైకెత్తాలి. పైకెత్తినప్పుడు చేతులు ఈ విధంగా వచ్చేసేయాలన్నమాట. మన పిడికిలి బిగించి ఎట్లా పెట్టుకున్నాము, గాలి పీలుస్తూ పైకి వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళేటప్పటికి చేతులు ఇలాగ అయిపోతాయి అన్నమాట. చాచేస్తాం, వేళ్ళు చాచేస్తాము. గాలి వదులుతూ కిందకి రావాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక మొదట ప్రారంభంలో చేసేటప్పుడు ఒక 5 టైమ్స్ చేసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువ సార్లు చేయకూడదు. ఒక 5 టైమ్స్ చేసుకునేసి కొద్దిసేపు ఒక నిమిషం ఆగి మళ్ళా ఒక 5 టైమ్స్ చేసుకోవచ్చు. మళ్ళా కాస్త ఆగి మళ్ళా 5 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. ప్రారంభం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మెల్లిగా చేయాలి. తర్వాత స్పీడ్ పెంచుకోవాలన్నమాట. ఆ విధంగా అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఈ శ్వాసనాళంలో ఉన్నటువంటి ఈ కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. మన ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా అది మనం 20 టైమ్స్ చేసుకోవచ్చు. మరి దానివల్ల చెమట బాగా పడుతుంది. పట్టిన దానివల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. అట్లాగే ఈ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణకోశం సంబంధించి ఏదన్నా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి జీర్ణకోశం సంబంధించి. అలాంటి వ్యాధులు అట్లాగే శ్వాస సంబంధించిన వ్యాధులు కూడా కొంతవరకు తొలగిపోతాయని చెప్పేసి తెలుసుకుంటున్నాం. అట్లాగే అన్ని జీవ కణాలకు కూడా మంచి గాలి లభిస్తుంది. అంటే బాగా బ్రీతింగ్ తీస్తున్నాం కాబట్టి మంచి గాలి లభిస్తుంది. మరి దీంట్లో కొంతమంది చేయకూడదు అన్నమాట. ఇది ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదు అయ్యా అంటే బీపీ ఉన్నవాళ్ళు తక్కువగా అంటే తక్కువ స్పీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. కానీ పొట్ట ప్రాంతంలో కొంతమందికి ఆపరేషన్ జరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళు అస్సలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ పొట్ట ప్రాంతంలో ఆపరేషన్ జరిగిన వాళ్ళు కానీ ఈ యొక్క బీపీ ఉన్నవాళ్ళు దేని జోలికి పోకుండా మంచిది. ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే మెల్లిగా చేసుకోవాలి, కొద్దిసేపు చేసుకోవచ్చు, అంతవరకే. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత ఈ కపాలభాతి ప్రాణాయామం అంటారు అనమాట. కపాలభాతి ప్రాణాయామంలో నిటారుగా కూర్చుంటాము. 2 చేతులను కూడా చిన్ముద్రలో ఉంచుకుంటాం. చిన్ముద్ర అంటే తెలుసు కదా, ధ్యానం చేసేటప్పుడు చిన్ముద్రలో ఉంచుకుంటాం. 2 చేతులు చిన్ముద్రలు ఉంచుకునేసి తొడల పైన పెట్టుకుంటాం. ఇక్కడ ఈ ప్రాణాయామంలో శ్వాసని ప్రత్యేకంగా తీసుకునేదే ఉండదు. శ్వాస మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్ముద్రలో కూర్చునేసి నిటారుగా కూర్చునేసి ఈ పొట్ట భాగాన్ని వెనక్కి తన్ని పెట్టాలన్నమాట. అట్లా అనేసేసి వేగంగా గాలిని వదలాలి. ఆ విధంగా ఈ యొక్క పొట్ట భాగాన్ని వెనక్కి తీసుకోవడము, వేగంగా గాలిని వదలడం. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ముక్కు రంధ్రాల శ్వాస ఉన్నటువంటి కల్మషం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అవసరమైతే కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇది మొదట మెల్లగా చేస్తూ వేగాన్ని పెంచుకోవాలి. మొదట మెల్లగా మొదలు పెడతాము, తర్వాత వేగాన్ని పెంచుకోవాలి. ఈ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెలుసుకొని చేయొచ్చు. కనీసం ఒక 20 టైమ్స్ చేయాల్సి అన్నమాట రోజుకి ఒకసారి కూర్చున్నప్పుడు ఒక సిట్టింగ్ లో. ఈ విధంగా చేసుకుంటే మనకి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పడుతుంది. దీనివల్ల లాభం ఏందయ్యా అంటే మలబద్ధక సమస్య ఎవరైనా ఉంటారో వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. అట్లాగే షుగర్ ఉండే వాళ్ళకి, ఉదర కోసం అంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు బాగవుతుంది అనమాట. అట్లాగే రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఈ ఈ పొట్ట మీద ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి పొట్ట భాగం తగ్గుతుంది. పొట్ట భాగం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు వాళ్ళు. మరి ఎవరు చేయకూడదు ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం అంటే కడుపులో ఎవరైనా ఆపరేషన్ చేయించుకొని ఉంటే వాళ్ళు 80% కూడా ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. ఇది కపాలభాతి ప్రాణాయామం. తర్వాత చివరిది మనం చెప్పుకోబోయేది భ్రమరీ ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మెద. ఈ భ్రమరీ ప్రాణాయామాన్ని మనం ఎప్పుడు కూడా ఈ షణ్ముఖ ముద్రలో చేస్తారు. షణ్ముఖం అంటే షణ్ముఖుడు అంటాను కదా, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు కలిగి ఉన్నాడు అంట. అట్లా షణ్ముఖి అంటే ఇక్కడ ఏంటంటే 6 రంధ్రాల ద్వారా వచ్చేటువంటి అవుట్ సైడ్ ఈ యొక్క సౌండ్స్ ని ఆపివేయడు. అంటే చెవుల ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా వచ్చేటువంటి 6 రంధ్రాల ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ని ఆపివేయడం అనమాట. ఆపేస్తున్నాం. ఇక్కడ షణ్ముఖ ముద్రని ఒకసారి వేసి చూపిస్తాం. షణ్ముఖంలో ఉండేసేసి ఈ ఆడ తేనెటీగ ఎలాగైతే జుంకారం చేస్తుందో, లేకపోతే 9 కూడా జుంకారమే అంటున్నాం మనం.
ఆ విధంగా శబ్దాన్ని చేయాలి. ముక్కుతో గాలి పీలుస్తాము, నోటి ద్వారా నోరుని తెరవకుండానే సౌండ్ చేస్తూ ఆ 9 జంకారం లాగా ఓం అని సౌండ్ వస్తుందన్నమాట. ఆ విధంగా చేయాలన్నమాట. ఒకసారి షణ్ముఖ ముద్రను చూపిస్తాను. ఈ యొక్క బొటన వేళ్ళని చెవి తన్నెల మీద పెట్టుకోవాలి. అంటే తన్నెలు పెట్టేసి అదేం పెట్టుకోవాలి అంటే చెవులు మూసేసినట్టు అనమాట. ఇంకా బయట సౌండ్ ఏం రావు. ఈ చూపుడు వేళని ఈ యొక్క కనుబొమ్మల పైన ఉంచుకోవాలి. ఈ మధ్య వేళని ఈ ముక్కు గుబ్బల పై భాగంలో ఉంచుకోవాలి. ఈ యొక్క రింగ్ ఫింగర్ ని ఈ భాగంలో ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత గాలిని పీల్చుకుంటాం, మనం మామూలుగా పీల్చుకుంటాము. కానీ వదలడం మాత్రము నోటి ద్వారా వదలాలి. కానీ నోరు తెరవకుండానే శబ్దం చేస్తూ వదలాలన్నమాట. ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఆ యొక్క భ్రమరం లాగా శబ్దం చేస్తూ మనకి చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని భ్రమరి ప్రాణాయామం అంటున్నారు. ఇది ప్రాణాయామం ఈ ప్రాణాయామం చేసిన దాని వల్ల చెవుల పైన మంచి ప్రభావం చూపిస్తుంది అనమాట. అట్లాగే బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ స్ట్రెస్ అలసట తగ్గిపోతాయి. మనకి కొంతమంది రాత్రి సమయంలో నిద్ర రాకుండా ఉంటుంది. కొంతమందికి నిద్ర లేమితో బాధపడుతుంటారు, అటు ఇటు కొలుతుకుంటూ ఉంటారు. వాళ్ళు పనుకోబోయేటప్పుడు ఈ భ్రమరి ప్రాణాయామం చేసుకుని పనుకుంటే త్వరగా నిద్ర పడుతుంది అనమాట. అట్లాగే థైరాయిడ్కి కూడా ఈ యొక్క ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది అంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామాలన్నీ కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా అందరూ పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా కడుపులో ఎలాంటి ఆహారం ఉండకూడదు. కాబట్టి ప్రాణాయామాన్ని ఎప్పుడు కూడా మనం చీకటితో చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ సమయంలో మనకి వీలు కానప్పుడు సాయంకాలం సమయంలో చేసుకోవాలి. అంటే 5-6 గంటల మధ్యలో మన పొట్టలో ఏముండదు కాబట్టి అప్పుడు చేసుకోవాలి. ఖాళీ పట్టుకుని చేయాలి. అంతేగాని పొట్టలో ఆహారం తీసుకున్నప్పుడు మాత్రం ఎట్టి బస్సులో చేయకూడదు. అతి తక్కువ సమయం ఉండేటువంటి వాళ్ళు, ఆఫీసులో పోయేటువంటి వాళ్ళు కేవలం మనం మొదలు చెప్పుకున్నటువంటి చందనాడి ప్రాణాయామము, సూర్యనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామాలు ఖచ్చితంగా చేసుకుంటుండండి. ప్రతిరోజు కనీసం ఒక 1/2 అవర్ ఆ 2 ప్రాణాయామాలు చేసుకుంటా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండేసి మన యొక్క ఊపిరితిత్తుల్ని కాపాడుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన మహావతార్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాణాయామ పద్ధతులు ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి అనేది, దానివల్ల వచ్చే ఉపయోగాలు, ఎవరు చేయకూడదు అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవీంద్ర సార్, చాలా అద్భుతంగా. ఎస్, సో మీ యొక్క జ్ఞానం కూడా అందరికీ మాస్టర్స్కు చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఈ విధంగానే అందరూ కూడా నేర్చుకొని మరీ నేర్పిస్తున్నారు. సో ఎక్సలెంట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.